తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తుంది. పై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉధృతరంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షానికి సంబంధించి కూడా గాలి వాన ఇప్పటికే పెద్ద ఎత్తున కొన్ని ప్రాంతాలను జలమయం చేసినటువంటి పరిస్థితి. రోడ్లో ఇప్పటికే పెద్ద పెద్ద వృక్షాలని కూడా నేలకూలినటువంటి నేపథ్యంలో అటు విద్యుత్ సరఫరాకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అటు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పటికే నీట్ పరీక్ష ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కానీ మొత్తానికి చాలా మంది అభ్యర్థులు అయితే మాత్రం పరీక్ష కేంద్రాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ కొంత వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పరీక్ష ఇబ్బందికరంగా మారుతుందని భావించినప్పుడు కూడా ఎటువంటి కొంతసేపటికి తెరపించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా వర్షం కురుస్తూనే ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏదైతే గోదావరి జిల్లాలతో పాటు ఇటు కోస్తా ప్రాంతం, అదేవిధంగా రాయలసీమ తిరుపతిలో కూడా ఈ వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు దీనికి సంబంధించి కూడా విజయవాడలో కలెక్టర్ ఇప్పటికే అటు సమీక్ష నిర్వహించారు. అకాలంగా కురిసినటువంటి ఈ వర్షం కారణంగా దాదాపు ఉదయం ఒక అరగంటలోనే దాదాపు 147 మిల్లీమీటర్ల వర్షం కురిసిందనేది కూడా ఇప్పటికే అటు అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని చోట్ల ఇప్పటికే జలమయమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరు కూడా బయటకు రావద్దు, అదేవిధంగా చెట్ల కింద నుంచోవద్దు అని కూడా ఒక స్పష్టమైనటువంటి ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 9154970454 ఈ నెంబర్ కు ఫోన్ చేసి ఎవరైనా సరే ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఉంటే మాత్రం వారికి సమాచారం ఇవ్వాలనేది చెప్పినటువంటి పరిస్థితి. వాతావరణం అనానుకూలంగా ఉంటుంది కాబట్టి పని ఉంటే తప్ప బయటకి రావద్దని కూడా ఇప్పటికే చెప్పినట్టు. ఎందుకంటే గాలి ముందుగా కాస్త నిన్నటి వరకు కూడా పూర్తిగా కూడా వాతావరణం అంతా ఎండ వేడిమితో అలమటించినటువంటి ప్రజలందరికీ కూడా ముందు ఉపశమనం కలిగించినట్టుగా అనిపించింది. కానీ ఒక్కసారిగా కూడా గాలి వాన ఒక్కసారిగా కూడా బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం ఇతర పని ఉంటే తప్ప బయటకు రావద్దని కూడా సూచించినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాల కింద కూడా నుంచోవద్దు, ఎందుకంటే ఒకవేళ వృక్షాలు నేలకూలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి కింద కూడా నిలిచవద్దని చెప్తున్నారు. ఇటు ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడతా ఉంది. దానికి సంబంధించి కూడా రోడ్లన్నీ కూడా కొన్ని చోట్ల జలమయమై అదేవిధంగా వాహనాలకు అంతరాయం ఏర్పడి చెట్లు విరగడం వల్ల వాహనాలకు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి రేపు కూడా ఈ యొక్క వర్ష ప్రభావం ఇదే విధంగా ఉంటుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అటు అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ఇప్పటికే అటు ఆదేశాలు అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఈ దీనికి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండబోతున్నాయో వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.